హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మా సండే స్కూల్ పిల్లలు, ఇద్దరు పిల్లలు కీర్తన గ్రంథం 91వ అధ్యాయం కంప్లీట్గా మొదటి నుండి 16 వచనాల వరకు కంఠస్థంగా వారు చెప్పే విధానాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇద్దరు పిల్లలు, సండే స్కూల్ పిల్లలు కూడా కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ఫుల్ ప్లెడ్జ్డ్గా వారు చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ఏంటో మనం చూసేద్దాం. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది సండే స్కూల్ బిడ్డలకి వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి, పిల్లల దేవుళ్ళ ఎదుగుదలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మోర్ స్పిరిచువల్ కంటెంట్ దీనిలో ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇద్దరు సండే స్కూల్ పిల్లలు ఎలాగా 91వ కీర్తన గ్రంథం ఎలాగా వారు చెప్పారనేది మనం చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మహోన్నతుడి చాటున నివసించువాడు, సర్వశక్తి నీడని విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడిచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడెను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలెను. ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతి ఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు యెహోవా నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడిని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతడిని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతడికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతడికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన నన్ను రక్షించును. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 కూలినను, ఏ అపాయం నీ వద్దకు రాదు. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగుళ్ళకైనను నీవు భయపడుకుందువు. నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడయుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆయన తన రెక్కలతో క్రప్పును. ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునికి నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఆయన తన పాదములకు రాయి తగలకుండా ఆయన తన చేతుల మీద ఎత్తి పట్టుకుందును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామమున నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ నేను అతనికి చూపించదను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చూశారుగా ఫ్రెండ్స్, సండే స్కూల్ బిడ్డలు ఎంత చక్కగా 91వ కీర్తన గ్రంథము ఎలాగా వారు చెప్పారో చూశారు కదా. ఈ బిడ్డలే రేపటి తరాన్ని ప్రభావితం చేయగలిగిన బిడ్డలు. మనం చూస్తూ ఉంటాం చిన్న బిడ్డలు ఏముందిలే అని, కానీ చిన్న బిడ్డలే వారిని మనం చిన్న వయసులో నుంచే వారిని దేవుని వైపు మనం నడిపిస్తే వారు పెద్దవారిన తర్వాత ఆ మార్గాన్ని విడిచిపెట్టరు. ఈ చిన్న బిడ్డలే రేపటి తరానికి క్రీస్తు సైనికులుగా మారాలని ప్రతిదినం మీరు ప్రార్థన చేయండి. ఈ సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. సో థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ us. థ్యాంక్ యూ.